వెల్కమ్ టు ర్యాంకర్స్ కేవైఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫెయిల్యూర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ టాపిక్ గురించి చాలా తక్కువగా మాట్లాడుతుంటాం. ముందుగా నేను శ్రీనివాస్ 5 యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ ఇచ్చాను హిస్టరీ ఆప్షనల్తో. ఎందుకు ఈ టాపిక్ నేను సెలెక్ట్ చేసుకున్నానంటే ఈ ఫెయిల్యూర్ గురించి చాలా తక్కువ మాట్లాడుతుంటాం. ఈ వీడియో మొత్తం వినండి. అసలు ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ని ఎలా మేనేజ్ చేయాలి, అసలు నిజంగా ఫెయిల్యూర్ అంటే ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనం ప్రతి ఇంట్లో కూడా చావు పుట్టుక లేని ఇల్లు ఉండదు, అలానే గెలుపు ఓటమి లేని మనిషి ఉండడు. కానీ మనం చావు గురించి మాట్లాడడం, ఫెయిల్యూర్ గురించి కూడా మాట్లాడడం. కానీ ఈ రెండు ప్రతి మనిషి జీవితంలో కూడాను సత్యం. సో కానీ ఇది ఒక అంటరాని సబ్జెక్ట్లా ఉంటుంది. మనం ఏదైనా శుభకార్యం స్టార్ట్ చేసినప్పుడు అశుభం మాట్లాడకూడదు అంటారు. ఏదైనా ఇనిషియేటివ్ తీసుకునేటప్పుడు అది ఫెయిల్యూర్ గురించి మాట్లాడకూడదు అంటారు. కానీ అసలు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది మనకు తెలియదు. ఈ అంటరానితనం ఈ ఫెయిల్యూర్కి అంటించడం వలన ఫెయిల్యూర్ అయిన వాడిని ఒక అంటరాని వాడిగా మిగిలిపోవడం వలన దీని గురించి ఇది లెస్ డిస్కస్డ్ టాపిక్. అందువల్ల నేను ఈ టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు ఏదో ఒక దశలో ఫెయిల్యూర్స్ని ఫేస్ చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన సొసైటీ ఎలా ఉంటుందంటే ఎప్పుడు శుభం సక్సెస్నే కోరుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు కట్టేటప్పుడు ఇంటిని అందంగా ఎలా డెకరేట్ చేయాలి అవన్నీ చూస్తాం. కానీ ఇంటిని కట్టేటప్పుడు వరదలు వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు ఇలాంటి డిజాస్టర్స్కి ప్రిపేర్ కాం. అందువల్ల డిజాస్టర్స్ వచ్చినప్పుడు చాలా డ్యామేజ్ జరుగుద్ది. అదేవిధంగా మనకు జీవితం పట్ల అందమైన కళ్ళు ఉంటాయి, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, మ్యారేజ్, పిల్లలు, ఇల్లు ఇవన్నీ కడతాం. కానీ ఇన్ కేస్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది గుర్తుండదు. అందుకని ఇండియాలో ఇన్సూరెన్స్ పెనట్రేషన్ కానీ డెన్సిటీ కానీ చాలా చాలా తక్కువ ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే మన సొసైటీ ఎప్పుడు కూడాను విజేతల వైపు మాత్రమే పరుగు పెడుతుంది, విజయాల గాథలనే వింటాం. ఎట్ ద సేమ్ టైం ఫెయిల్యూర్ నుంచి కూడా నేర్చుకోవాల్సిన పాఠాలని దాన్ని ఎలా మేనేజ్ చేయాలనేది మనం తెలుసుకో. నేను ఎందుకు ఈ వీడియో చేశానంటే, నేను 5 యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ప్రతిసారి కూడా రిజల్ట్లో నా పేరు ఉంటుందని చాలా ఆతృతతో ఆశతో చూసేవాడిని. కానీ రాలేదు. అందువల్ల నేను ఎక్కువ ఫెయిల్యూర్ చూశాను. అందువల్ల నాకు సక్సెస్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకోవాలో తెలియదేమో కానీ ఫెయిల్యూర్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. అందువల్ల నా అనుభవాన్ని పంచుకోవడానికి ఈ వీడియో నేను చేశాను. స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ పర్సంటేజ్ లెస్ దాన్ పర్సంటేజ్ ఉంటే, ఫెయిల్డ్ స్టూడెంట్సే 90% ఉంటారు. ఇట్ ఈస్ రియాలిటీ, హార్ష్ రియాలిటీ. మనం ఆ రియాలిటీని ఎలా ఫేస్ చేయాలి అనేది ఈ వీడియో యొక్క సారాంశం. అందుకు మీరు చివరి వరకు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ముందుగా మనం ఫెయిల్యూర్ గురించి ఎందుకు తక్కువగా మాట్లాడుకుంటాం ఇండియాలో అంటే, ఓటమి అనేది తాత్వికంగా చూస్తే ఒక పాఠంగా మనం భావించాం. దీన్ని ఇది ఒక నేరంగా, ఘోరంగా చూస్తుంటాం. ఇదేదో గత జన్మలో చేసిన పాపం యొక్క ఫలితం ఈ జన్మలో అనుభవిస్తున్నాం. అందువల్లనే మన తలరాత మారట్లేదు, మనకి ఇది ఒక శాపంలో పరిణమించింది, అందువల్ల మనకు ఫెయిల్యూర్ వస్తుందని భావిస్తాం. సో ఇది తాత్వికంగానే నెగిటివ్ కనోటేషన్ ఉంది దీన్ని. అలానే మన ఇండియా అనేది ఒక వ్యక్తిగత జీవితం కన్నా సంఘ జీవితం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫెయిల్యూర్ అయితే ఆ ఫెయిల్యూర్ అనేది మీరు ఒక్కరిగా భావించరు, ఎంటైర్ మీ కుటుంబంగా భావిస్తారు. మన తమ్ముడు పోతే అన్నగా మనం బాధపడతాం, మన చెల్లిపోతే అన్నగా మనం బాధపడతాం, లేదా తండ్రి కొడుకు ఫెయిల్యూర్ని తీసుకుంటారు. సో మీ ఫెయిల్యూర్ అనేది కుటుంబ పరువుతో సంబంధించి ఉంటుంది. అందువల్ల మీరొక్కరే సఫర్ అవ్వరు, ఎంటైర్ కుటుంబం కూడా సఫర్ అవుతుంది. ఇంకోటి, సమాజం. భారతదేశం సామూహిక జీవితం గడుపుతుంది. మన వ్యక్తిగత జీవితం మన చేతిలో ఎక్కువగా ఉండదు. ఎందుకంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి అంకుల్ వీళ్ళు ఎక్కువగా చూస్తుంటారు. వీళ్ళు ఎంత ఆతృతతో ఉంటారంటే మన చుట్టాలు, ఎదురింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు వాళ్ళ జీవితంపై వాళ్ళకున్న శ్రద్ధ కన్నా పక్కనున్న వాడి జీవితంలో ఏమవుతుందని ఆ తొంగు చూసే శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అయితే మిమ్మల్ని ఒకలా ట్రీట్ చేస్తారు, ఫెయిల్యూర్ పర్సన్ అయితే ఒకలా ట్రీట్ చేస్తారు. మీరు స్ట్రగులింగ్ పీరియడ్లో మీకు ఎవరు కూడా ఒక పైసా సాయం చేయరు ఇలాంటి వాళ్ళు. కానీ సక్సెస్ వచ్చింది అనుకోండి, వీడు నా అన్న కొడుకు, వీడు నా తమ్ముడు కొడుకు, వీడు మా ముత్తాత పిన్నమ్మ చిన్నమ్మ కొడుకు, వాళ్ళ నాయనమ్మ కొడుకు అని చెప్తుంటారు. అదే మీరు ఓడిపోతే వాళ్ళ సొంత అన్న కొడుకు అయినా కూడాను ఏదైనా పెళ్లి ఫంక్షన్లో కనిపిస్తే తల తిప్పుకు తిరుగుతారు. మీరు వెళ్ళిన వెంటనే మీ వెనుకను మాట్లాడుకుంటారు. వీడు ఆ పరీక్ష రాయొద్దన్నాను, రాశాడు, వీడికి పెద్ద తెలివి లేదు, వీడికి ఐక్యూ లేదు, అయినా కూడా రాశాడు, నాకు ముందే తెలిసి వాడు ఫెయిల్యూర్ అయిపోతాడు. సో ఇలాంటి మాటలతో మనల్ని బాధ పెడుతూనే ఉంటారు. ప్రతి స్టూడెంట్ కూడాను ఫెయిల్ అయిన వలన బాధపడడు, లేదా వాళ్ళ కుటుంబం ఏమనుకుంటుందనే దానివల్ల కూడా పెద్దగా బాధపడడు. కానీ ఈ సమాజం తనని ఎలా జడ్జ్ చేస్తుందో, ఈ సమాజం తనని ఎంత చులకన చూస్తుందో, ఈ సమాజం తనని వెలివేస్తుందేమో అనే బాధతో ఎక్కువ కుంగిపోతుంటాడు. దీనివల్ల స్టూడెంట్స్ ఎక్కువ డిప్రెస్ అవుతారు. ఈవెన్ వాళ్ళ ఊర్లకి వెళ్ళరు, పెళ్ళిళ్ళకి వెళ్ళరు. ఎందుకంటే సమాజంలో కొంతమంది ఇలాంటి వ్యక్తులు చేసే సూటుపోటు మాటలే మనల్ని ఎక్కువగా బాధ పెడుతుంటాయి. అదేవిధంగా సమాజంతో పాటు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా దీంట్లో కల్పరేట్. ఎందుకంటే ఒక స్టూడెంట్
క్లాస్లో నిలబడి ఏదైనా తప్పు ఆన్సర్ చెప్తే ఆ తప్పు ఆన్సర్ చెప్పిన వెంటనే టీచర్ మందలిస్తారు, లేదా పక్కనున్న స్టూడెంట్స్ నవ్వుతుంటారు. అంతే తప్ప ఒక పిల్లాడు 60 మందిలో లేచి నిలబడ్డాడు ధైర్యంగా, తన బ్రెయిన్ అప్లై చేసి ఏదో ఒక ఆన్సర్ చెప్పాడు, ఆర్టికులేట్ చేశాడు తన ఆన్సర్ని, తప్పైంది, రిస్క్ తీసుకున్నాడు. ఈ ప్రాసెస్ని ఎవ్వరు కూడా గుర్తించరు, దాన్ని ప్రోత్సహించరు. దీనివల్ల ఏమవుతుందంటే ఎవడు ఆన్సర్ వస్తే, ఎవడు సక్సెస్ఫుల్ అయితే వాడు నిల్చుంటాడు, వాడు హీరో అవుతాడు. మిగతా వాడు ఈ క్రమంలో వాడు లీడర్షిప్ నిల్చున్నాడు, రిస్క్ తీసుకున్నాడు, అనాలిసిస్ చేశాడు. ఈ స్కిల్స్ అని కూడాను ఓవర్ ద పీరియడ్ చచ్చిపోతాయి. స్కూల్ లైఫ్లో మనకి ఫెయిల్యూర్ అంటే పెద్దగా తెలియదు. వన్స్ మన గడప దాటి ఏ అశోక్ నగరో ఓల్డ్ రాజేంద్ర నగర్ వచ్చినప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఫెయిల్ అయినప్పుడు మనకు మొదటిసారి తెలుస్తుంది ఫెయిల్యూర్ అంటే. ఆ ఫెయిల్యూర్ని ఎలా తీసుకోవాలో తెలియక చాలామంది సతమతం అవుతాం. దీనికి అదనంగా భారతదేశంలో ఒక పెక్యులర్ సిచ్యువేషన్ ఉంటుంది. భారతదేశం ఒక ఉపఖండం కావచ్చు, సుసంపన్నమైన దేశం కావచ్చు, ప్రాచీన నాగరికత కావచ్చు. కానీ ఇప్పటికీ చాలామంది జనాలు పేదవాళ్ళు. కూడు కోసం, గుడ్డ కోసం వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. ఒక మంచి ఇల్లు ఉండదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. అలాంటి పిల్లలే చాలా అంబిషన్తో పట్టణానికి వచ్చి చదువుతుంటారు, వాళ్ళ టార్గెట్ పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే ఆ పేదరిక విషవలయం నుంచి బయటపడాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే జాబ్ రిజల్ట్స్లో తన పేరు లేదో మళ్ళీ వాళ్ళ ఆశలన్నీ అడియాసలు అవుతాయి. వాళ్ళు ఒక పెద్ద కొండ మీద నుంచి జారిపడినట్టు భావిస్తారు. ఎందుకంటే మళ్ళీ ఆ పేదరిక విషవలయంలోని జారిపోతారు, మళ్ళీ వాళ్ళ బతుకు బాగుపడదని బెంగపడతారు. ఎందుకంటే ఈ పేదరికం వల్ల ఒకసారి రిస్క్ తీసుకొని అశోక్ నగర్కి వచ్చి చదవగలుగుతారు 1 సంవత్సరం, 1.5 years. వన్స్ నోటిఫికేషన్ వచ్చి మీ పేరు రాలేదంటే 2వ సంవత్సరం చదవలేరు, ఎందుకంటే పేదరికం. ఇలాంటి పేదరికం ఉండడం వల్ల అమెరికా లాంటి దేశాల్లో లేదా పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి సాంఘిక భద్రత, ఇన్సూరెన్స్, లేదంటే హౌసింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. ఇండియాలోను ఇక్కడ మీకు వైద్యం కావాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీ తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళకపోతే చనిపోతారు, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా చనిపోతారు. అలాంటి సిచ్యువేషన్లో మనం బతుకుతుంటాం. అందువల్ల మనకి ఇక్కడ రెండో ఛాన్స్ అనేది ఉండదు. సో ఫస్ట్ ఛాన్స్ కోసమే మనం లైఫ్ అండ్ డెత్ లా కష్టపడుతుంటాం. అది ఎప్పుడైతే మన ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాం, మన గుండె ఆగిపోయినంత పని అవుతుంది, మన బుర్ర మీద ప్రపంచ బరువు అంతా కూడా పడినంత భారంగా అనిపిస్తుంది. అందుకే ఫెయిల్యూర్ అనేది మనకి ఇండియాలో ఒక పెద్ద భూతం, అదొక పెద్ద భయం. దీనివల్ల చాలాసార్లు మనం కళలు చిన్నవి చేసుకుంటాం, పెద్ద రిస్కులు తీసుకోలేం, అందుకోసమనే పెద్ద సక్సెస్ కూడా రాకుండా ఉంటుంది. కానీ దీనికి అదనంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన ఫండమెంటల్ క్వశ్చన్ వేసుకున్నప్పుడు నువ్వు ఎవరు, నువ్వు అంటే ఎవరంటే దేహమా, ప్రాణమా, పేరా, ఇవేవి కాదు. నువ్వు అంటే క్రియ, క్రియ అంటే పని చేయడం. పని చేయడం అంటే చదవడమా, ఏదైనా జాబ్ చేసుకోవడమా, ఇంకేదైనా ఒక కవిత్వం రాసుకోవడమా, ఇంకేదైనా పుస్తకం చేయడమా, ఏదో ఒక క్రియ చేయడం మనిషి. ఆ పనే ఒక మనిషిని నిర్వహిస్తుంది. అందువలన మనిషి అన్నవాడు తన ఉనికిని చాటుకోవాలంటే పని చేయాలి. పని చేశాడంటే గెలిపోవటంలో సహజం. నువ్వు ఓడిపోవట్లేదంటే నువ్వు ప్రయత్నించట్లేదు, అంటే నువ్వే పని చేయట్లేదు, నువ్వు ఒక మొద్దులా ఒక చోట మాత్రమే ఉంటున్నావని. ఎవరైతే పని చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా గెలిపోవటంని తారసపడుతూనే ఉంటారు. అది రాజైనా, రైతైనా, స్టూడెంట్ అయినా, సైంటిస్ట్ అయినా ఈ గెలిపోవటంలు అనేది సహజం. ఒక వ్యవసాయం చేసే రైతునే తీసుకుందాం. ఆ రైతు ఎంతో కష్టపడి దుక్కు దున్ని, నారు పోసి, నీరు కట్టి, వైరు పైరు వేస్తాడు. తన ప్రయత్నం లోపం లేకుండా పనిచేస్తుంటాడు. సకాలంలో వర్షం పడదు, తన పంట నష్టపోతాడు. దీని అర్థం రైతు ఫెయిల్యూరా, తన కష్టం వృధానా? అలానే స్టూడెంట్ కూడా అహర్నిశలు అశోక్ నగర్లో కష్టపడతాడు, స్టడీ హాల్లో కష్టపడతాడు, తిండి గుడ్డ సరైన లేకుండా కూడా కష్టపడతాడు. కానీ తన బ్యాడ్ లక్, ఎగ్జామ్ రోజు తను ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ రాలేదు, లేదా తన పేపర్ దిద్దిన వాడు మూడ్ బాగాలేదు, తను ఫెయిల్ అయ్యాడు. తన ప్రయత్నం లోపం లేదు, కానీ సమాజం ముందు తన ఫెయిల్యూర్. అయితే నిజంగా తన ఫెయిల్యూరా? ఖచ్చితంగా కాదు. అందువలన పని పాట లేకుండా ఊర్లలో, మన పక్కింట్లలో, మన బంధువుల్లో కొంతమంది ఉంటారు. వాళ్ళకి మేధస్సు పరంగా పశువులకి పెద్ద తేడా ఉండదు. వాళ్ళు ఏదో అనుకుంటారని మనం ఎందుకు బాధపడాలి? మనం గొప్ప కల కన్నాం, కష్టపడ్డాం, ఫలితం రాలేదు, ఏం నేరం చేయలేదు, ఏ ఘోరం చేయలేదు, తలదించుకునే పనే లేదు, పనికిమాలిన వాళ్ళు ఏదో అనుకుంటారని ఊసే అక్కర్లేదు. ఎందుకంటే ఈ సమాజంలో చాలామంది పనికిమాలిన వెధవలే ఉంటారు. వాళ్ళు అనే మాటలకి మనం ఎలాంటి భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. ఈసారి పరీక్ష ఫెయిల్ అయ్యి నువ్వు నీ ఊరికో, ఇంకెక్కడికైనా మీ బంధువుల ఇంటికో, మీ కజిన్స్ పెళ్ళికో వెళ్ళినప్పుడు ఎవరైనా ఎరా ఫెయిల్ అయిపోయావు అని అడిగితే ధైర్యంగా చెప్పండి, అవును కష్టపడ్డాను, ఫెయిల్ అయ్యాను, కానీ పక్కనున్న వాడి జీవితంలో నీలా తొంగి చూడలేదని. ఒక గర్వంగా చెప్పండి. మీ గొంతులో కాన్ఫిడెన్స్ చూసే, అమ్మో వీడు మళ్ళీ ట్రై చేస్తాడేమో, ట్రై చేస్తే మళ్ళీ సక్సెస్ఫుల్ అవుతాడేమో,
నాకు అప్పుడు ఏ పని చేసి పెట్టడేమో అని వాడి గుండె గుబేలం ఉంటుంది, మీతో మాట్లాడే మాట తీరు మారుతుంది. సో మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన మనం సమాజంలో తలదించుకోవాల్సిన అవసరం లేదు, తల ఎత్తుకొనే ఉండొచ్చు. ఎందుకంటే మనం కష్టపడ్డాం, అది కూడా సక్రమైన మార్గంలో కష్టపడ్డాం. పిల్ల జమీందార్ సినిమాలో చెప్పినట్టు సక్సెస్ వస్తే ఏమవుతుంది, మహా అయితే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, TV9 దేవి, TV5 మూర్తి మీతో ఇంటర్వ్యూ చేస్తారు, మీరంటే ప్రపంచానికి పరిచయం చేస్తారు, మీ సక్సెస్ స్టోరీని తెలుపుతారు. అయితే ఒక్కసారి ఫెయిల్ అయితే చూడండి, సమాజం అంటే ఏంటో తెలుస్తుంది. మీ అనుకున్న వాళ్ళు ఎవరో, మీకు నిజంగా సహాయపడే వాళ్ళు ఎవరో, మీకోసం నిలిచేది ఎవరో తెలుస్తుంది. అది అన్నిటికన్నా ముఖ్యం. ఇప్పుడు వాట్ ఈజ్ రియల్ ఫెయిల్యూర్, అసలు రియల్గా ఫెయిల్యూర్ అంటే ఏంటో చూద్దాం. ఇది వరకు ఫెయిల్యూర్ ఇండియాలో ఎందుకు అత్యంత భయంకరమో చూసాం. ఇప్పుడు రియల్గా ఫెయిల్యూర్ అంటే ఏంటో చూద్దాం. ఫెయిల్యూర్ అంటే ఓడిపోవడం కాదు, ఇదొక సక్సెస్కి వెళ్ళే దారిలో ఒక చిన్న కామా మాత్రమే. ఇదొక డెడ్ ఎండ్ కాదు, ఇదొక ఫుల్ స్టాప్ కాదు, ఇది నాట్ ఆపోజిట్ టు సక్సెస్. ఫెయిల్యూర్ అంటే ఏ గోల్ లేకుండా ఉండడం, ఆ గోల్ కోసం కష్టపడకుండా ఉండడం, ఉన్న చోటే చచ్చిన పాములా ఉండడం, ఏ రిస్క్ తీసుకోకుండా లక్ కోసం చూడడం, అది ఫెయిల్యూర్ అంటే. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మన జీవితంలో ఉండాల్సిన పారామీటర్, నిన్నటి నువ్వు కన్నా ఈరోజు నువ్వు గొప్పగా ఉన్నావా? నీ ఆలోచనలో కావచ్చు, నీ ఆశయాల్లో కావచ్చు, నువ్వు ఆచరణలో కావచ్చు, ఆస్తిలో కావచ్చు, అంతస్తులో కావచ్చు. నిన్నటి కన్నా ఈరోజు గొప్పగా ఉన్నావా? స్టూడెంట్ అయితే నిన్న తెలిసిన జ్ఞానం కన్నా ఈరోజు ఎక్కువ జ్ఞానం తెలిసిందా? నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ అయితే నిన్న సంపాదన కన్నా ఈరోజు నీ సంపాదన బాగుందా? నువ్వు అనారోగ్యంతో బాధపడుతుంటే నిన్నటి నీ ఆరోగ్యం కన్నా ఈరోజు నీ ఆరోగ్యం కుదుట పడిందా? సో నిన్నెవరు, ఈరోజు ఎవరు అనేది మన కొలమానం. దానికి మార్గమే క్రియ, పని. ఆ పని చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఫెయిల్యూర్ని ఎలా ఓవర్కమ్ చేయాలో చూద్దాం. ముందు గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. ఏంటి గ్రోత్ మైండ్ సెట్ అంటే, ఫెయిల్యూర్ వచ్చింది, రిజెక్షన్ వచ్చింది, మనం ఏం కుంగిపోకూడదు, మనం దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి, ఆలోచించాలి. ఇదొక డెడ్ ఎండ్ కాదు, ఇదొక కామా మాత్రమే, ఇదొక పాఠం. ఆ పాఠం నుండి నిజాయితీగా నేర్చుకోవాలి, తప్పు నుండి నేర్చుకోవాలి, ఎందుకు తప్పు చేశామో నేర్చుకోవాలి. వీలైతే ఈ క్రమంలో కొత్త తప్పు చేద్దాం, అంతేగాని చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేసి ఒక మూర్ఖుడిలా మిగలొద్దు. థామస్ ఆల్వా ఎడిసన్ ఒక గొప్ప స్టేట్మెంట్ చెప్పారు. తను 10,000 టైమ్స్ చేసిన తర్వాత తన ఎలక్ట్రికల్ బల్బు కనుక్కున్నారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటే, ఐ హ్యావ్ నాట్ ఫెయిల్డ్, హ్యావ్ జస్ట్ ఫౌండ్ 10,000 వేస్ దట్ వోంట్ వర్క్. సో మన ఫెయిల్యూర్ అనేది ఒక లెసన్లా, ఒక ఆపర్చునిటీలా చూడాలి. నెక్స్ట్, పాజిటివ్ అవుట్లుక్. ఈ స్ట్రాంగ్ పీపుల్, పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఫెయిల్యూర్ వచ్చిన వెంటనే కుంగిపోరు. ఇట్స్ ఓకే, నేను కష్టపడ్డాను, నేను అనుకున్న ఫలితం రాలేదు, సో లెట్ ఇట్ గో అని ఒక యాటిట్యూడ్తో ఉంటారు, ఒక స్ట్రాంగ్ యాటిట్యూడ్తో ఉంటారు. వాళ్ళు ఎవరి సింపతి కోరుకోరు, వాళ్ళు ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రం సమాజాన్ని ద్వేషించుకోరు, లేదా వేరే వాళ్ళు నిందించరు. వాళ్ళని వాళ్ళు తాత్వికంగా వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎవడైనా దొంగ సింపతిలు చూపిద్దామని వచ్చినా కూడా, బాస్ చాలు, నేను ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నాను, నువ్వేం కొత్త పాఠాలు చెప్పనక్కర్లేదు, నా ఫెయిల్యూరే నాకు పాఠాలు చెప్పిందనే ధైర్యంతో ఉంటారు. అలాంటి పాజిటివ్ అవుట్లుక్ ఉండేటప్పుడు కొన్నిసార్లు ఫెయిల్యూర్ కూడా మనకి సక్సెస్ఫుల్గా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో కానిస్టేబుల్ జాబ్లో, VRO జాబ్లో రాకపోతే మనం పెద్ద జాబ్కి ట్రై చేస్తాం, Group 1, Group 2, సివిల్ సర్వీసెస్. ఇక్కడ ఫెయిల్యూర్ అవ్వచ్చు, అక్కడ సక్సెస్ఫుల్ అవుతాం. రీసెంట్గా కిషన్ రెడ్డి గారు అంబర్పేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు, కానీ ఆయన సికింద్రాబాద్ ఎంపీగా నెక్స్ట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేసి గెలిచారు. పేజీ తిరిగేస్తే ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. అదే కిషన్ రెడ్డి గారు ఒకవేళ అంబర్పేట ఎమ్మెల్యేగా గెలిచుంటే ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యేగానే ఉండేవాళ్ళు. కానీ ఓడిపోయారు, ఓడిపోయిన తర్వాత పాజిటివ్ యాటిట్యూడ్తో ఎంపీగా గెలిచారు, ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఉన్నాయి. సో సక్సెస్లో ఎవడైనా నవ్వుతాడు, ఫెయిల్యూర్లో నవ్వేవాడే హీరో. నీ ఒక్కసారి ఫెయిల్యూర్ని పాజిటివ్గా తీసుకున్నావా, అది నీకు చాలా లెసన్స్ చెప్తూనే ఉంటుంది. నెక్స్ట్, ఫెయిల్యూర్ అనేది వచ్చిన తర్వాత వీలైతే ఒక పెన్ను పేపర్ తీసుకొని మన మిస్టేక్స్ రాద్దాం. ఎందుకంటే రాసేటప్పుడు మన ఆలోచన అనేది ఒకటే చోట నిమగ్నమై కేంద్రీకృతమై తప్పుల్ని సవ్యంగా నేర్చుకుంటాం. అదే లేదంటే గాల్లో మేడలు కట్టినట్టు ఉంటుంది, అది వెంటనే కూలిపోయే అవకాశం ఉంది. ఈ పాజిటివ్ పీపుల్ని మన చుట్టూ పెట్టుకోవాలి. టాక్సిక్ పీపుల్ విషపూరితంగా కొంతమంది ఉంటారు, మన చుట్టే ఉంటారు, మన బంధువులు గానో మన ఫ్రెండ్స్ గానో ఉండి మన పట్ల విషం చిమ్ముతూనే ఉంటారు. నువ్వు సాధించలేవు, అది వాడి వల్లనే కాలేదు, నీ వల్ల ఏమైంది, IITనే సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయలేకపోయాడు, నువ్వు క్రాక్ చేసేస్తావా, పల్లెటూరులో పుట్టావు, నీకు ఇంగ్లీషే సరిగ్గా రాదు, నువ్వు చేసేస్తావా, నువ్వు ఫెయిల్ అవ్వగానే నీ వల్ల కాదులేరా, వేరే చూసుకొని చెప్తూ ఉంటారు. ఇలాంటి టాక్సిక్ పీపుల్, ఇలాంటి విషపూరితమైన ఎవరైనా ఉంటే అది నీ చుట్టం కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, అలాంటి వాళ్ళని ఖచ్చితంగా దూరంగా పెట్టండి.
ముఖ్యంగా మీరు ఫెయిల్యూర్ వచ్చిన వెంటనే ఒకసారి కనెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ క్వశ్చన్ ఆఫ్ వై. ఇక్కడ వై ఏంటంటే నేను ఈ జర్నీని ఎందుకు స్టార్ట్ చేశాను, మీరు జాబ్ ప్రిపరేషన్ ఈ జర్నీని ఎందుకు స్టార్ట్ చేశారని అది క్వశ్చన్ చేసుకోండి. సమాజ సేవ కోసం స్టార్ట్ చేశారా, అయితే మీకు ఫెయిల్యూర్ వస్తే డిఫరెంట్ వేలో సమాజాన్ని సేవ చేయొచ్చు. మీరు మీ జర్నీని డబ్బులు సంపాదించడం కోసం స్టార్ట్ చేశారా, గవర్నమెంట్ జాబ్ రాలేదా, అయితే ప్రైవేట్ జాబ్లో మీ స్కిల్స్ నేర్చుకోవచ్చు. సో ఫండమెంటల్ క్వశ్చన్ నీ జర్నీని ఎందుకు స్టార్ట్ చేశాను అనేది మనం వేసుకుంటే మనకి డిఫరెంట్ ఆన్సర్ దొరుకుతుంది. మన గోల్ని వేరొక మార్గంలో ఇన్నోవేటివ్ వేలో నూతనంగా న్యూ ఎనర్జీతో చేరుకునే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది నథింగ్ ఈజ్ ఈజీ. లైజర్ జ్యువెలర్స్ ఓనర్ చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు అన్నట్టు ఏ సక్సెస్ అనేది ఊరికే రాదు. నథింగ్ ఈజ్ ఈజీ. మనం ఒక పెద్ద కల కనాలి, ఆ కల కోసం రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోవడంతో పాటు త్యాగాలు చేయాలి, కొత్తగా ఉన్నతంగా ఆలోచించాలి. అప్పుడే ఒక బస్ కండక్టర్ సూపర్ స్టార్ అవ్వచ్చు, ఒక పేపర్ బాయ్ ప్రెసిడెంట్గా మారచ్చు. అందువల్ల మనం ఫెయిల్యూర్ని ఏదో ప్రపంచం మన మీద పడిపోతున్నట్టు చూడకూడదు. ఫెయిల్యూర్ని ఒక పాఠంలా నేర్చుకోవాలి, అది కొత్త ఎనర్జీని ఇవ్వాలి. ఎందుకంటే మన జీవితం చివరి శ్వాస విడిచే వరకు జీవితంలో వచ్చే ప్రతి ఫెయిల్యూర్ కూడా సైకలాజికలే. అంటిల్ డెత్ ఆల్ డిఫీట్ ఈజ్ సైకలాజికల్. ఒకరికి సక్సెస్ 20 ఏళ్ళకి రావచ్చు, ఇంకొకరికి సక్సెస్ 60 ఏళ్ళకి రావచ్చు. గాంధీజీ 30 ఏళ్ళు ఆయన నార్మల్ ఒక లాయర్, చిన్న లాయర్, కానీ 60 ఏళ్ళకి తన అకుంఠిత దీక్షతో తన విలువలతో ఒక జాతి పిత అయ్యారు. సో ఆయనకి 60 ఏళ్ళకి సక్సెస్ వచ్చింది. సో ఇంకొకరికి 20 ఏళ్ళకే సక్సెస్ వస్తుంది. సో చివరి శ్వాస వరకు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఓటమి కూడాను మన మనసుకు చెందిందే. మళ్ళీ మనం తిరిగి మొదలు పెట్టచ్చు. ఎందుకంటే సక్సెస్ ఈజ్ నాట్ ఫైనల్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫ్యాటల్. It is the courage to continue that counts. Thank you. ర్యాంకర్స్ కేవ్ ఐఏఎస్ అకాడమీలో టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ కరెంట్ అఫైర్స్ పెడుతున్నాం, టాపర్ స్ట్రాటజీస్ చెప్తున్నాం, ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్తున్నాం. అలానే అనేకమైన మంచి వీడియోస్ చేసాం. యూపీఎస్సీ ప్రిలిమ్స్ నెక్స్ట్ ఏంటి, న్యూస్ పేపర్ ఎలా చదవాలి, ప్రాక్టికల్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి, ఇలాంటి అద్భుతమైన వీడియోస్ పెడుతున్నాం. మాకు మీ నుంచి సపోర్ట్ కావాలి. మాకు మీ నుంచి కావాల్సిందంతా కూడా లైక్ కొట్టడం, సబ్స్క్రైబ్ చేయడం, కింద కామెంట్ పెట్టడం. దానివల్ల మా రీచ్ పెరుగుతుంది, అది మాకు ఒక ఇన్సెంటివ్లా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.